మనం దాగునంతం గురించి నేర్చుకున్నామా? దాగునంతం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? అయితే గుణింతం అనేది ఎలా ఏర్పడుతుందని మనం ముందు క్లాసులో చెప్పుకున్నాము. అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింతపు గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు ఏ హల్లు అయితే తీసుకున్నామో ఆ హల్లు మీదకి చేరితే ఆ గుణింతం అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. ఈరోజు మనం దాగుణింతం గురించి నేర్చుకుందాం. ఈ గుర్తుని ఏమని చెప్పుకుందాం మనం? పొళ్ళు. ఏమని చెప్పుకున్నామా? పొళ్ళు. ఇది హల్లు. ఏ హల్లు అయితే తీసుకున్నాం ఆ హల్లు. ఇదేమో హల్లు మీద చేరే అచ్చు యొక్క గుర్తు గుణింత రూపం. ఏ విధంగా గుణింత రూపం మారింది ఈరోజు మనం దాగుణింతం నేర్చుకున్నామమ్మా. డా యొక్క మొదటి రూపం డాకి పొల్లిస్తే ఇడ్. డాకి పొల్లిస్తే ఇడ్. డా యొక్క మొదటి రూపం. డాకి తలకట్టు అనేది పెట్టకుండా డాకి పొల్లించామాట. చూడండి, డాకి పొల్లిస్తే ఇడ్. ఇడ్ అనే డా అనే అక్షరానికి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటి? తలకట్టు. అంటే డాకి తలకట్టిస్తే డా అవుతుంది. డాకి తలకట్టిస్తే డా అవుతుంది. అలాగే డాకి పొల్లిస్తే ఇడ్. డా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటి? దీర్ఘం. అయితే డాకి దీర్ఘం ఇస్తే డా అవుతుంది. డాకి దీర్ఘం ఇస్తే డా అవుతుంది. నెక్స్ట్ డాకి పొల్లిస్తే ఇడ్. ఇక్కడ హల్లు యొక్క మొదటి రూపాన్నే రాయాలి కాబట్టి డాకి పొల్లిస్తే ఇడ్. డా. డా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. అంటే డాకి గుడిస్తే డి అవుతుంది. డాకి గుడిస్తే డి అవుతుంది అన్నమాట. డా యొక్క మొదటి రూపం డాకి పొల్లిస్తే ఇడ్. ఇడ్. డా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. అంటే డాకి గుడి దీర్ఘం ఇస్తే డి అవుతుంది. డాకి గుడి దీర్ఘం ఇస్తే డి అవుతుంది. డాకి పొల్లిస్తే ఇడ్. డా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము. అంటే డాకి కొమ్మిస్తే డు అవుతుంది. డాకి కొమ్మిస్తే డు అవుతుంది. అలాగే నెక్స్ట్ డాకి పొల్లిస్తే ఇడ్. డా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. అంటే డాకి కొమ్ము దీర్ఘం ఇస్తే డూ అవుతుంది. డాకి కొమ్ము దీర్ఘం ఇస్తే డూ అవుతుంది. డాకి పొల్లిస్తే ఇడ్. డా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు రుత్వం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డాకి రుత్వం ఇస్తే డ్రు అవుతుంది. డాకి రుత్వం ఇస్తే డ్రు. డాకి పొల్లిస్తే ఇడ్. డా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అంటే డాకి రుత్వ దీర్ఘం ఇస్తే డ్రూ అవుతుంది. ఓకేనమ్మా? డా. డాకి పొల్లిస్తే ఇడ్. డా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు ఏంటమ్మా? యత్వం. అంటే డాకి యత్వం ఇస్తే డే అవుతుంది. డాకి యత్వం ఇస్తే డే అవుతుంది. డాకి పొల్లిస్తే ఇట్. డా అనే హల్లుకి
ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం, ఏ యొక్క గుర్తు ఏత్వం అంటే డాకి ఏత్వం ఇస్తే డే అవుతుంది. డాకి పొల్లిస్తే ఇట్, డా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం, ఐ యొక్క గుర్తు ఏంటమ్మా ఐత్వం అంటే డాకి ఐత్వం ఇస్తే డై అవుతుంది. డాకి పొల్లిస్తే ఇట్, డా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం, ఓ యొక్క గుర్తు ఏంటమ్మా ఓత్వం అంటే డాకి ఓత్వం ఇస్తే డో అవుతుంది. డాకి ఓత్వం ఇస్తే డో అవుతుంది. డాకి పొల్లిస్తే ఇట్, డా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం, ఓ యొక్క గుర్తు ఏంటమ్మా ఓత్వం అంటే డాకి ఓత్వం ఇస్తే డో అవుతుంది. డాకి పొల్లిస్తే ఇడ్, డా అనే అల్లికి ఔ అనే అచ్చు వచ్చి చేరితే అవు యొక్క గుర్తు ఔత్వం, అవు యొక్క గుర్తు ఏంటమ్మా ఔత్వం అంటే డాకి ఔత్వం ఇస్తే డౌ అవుతుంది. డాకి ఔత్వం ఇస్తే డౌ అవుతుంది. డాకి పొల్లిస్తే ఇడ్, డా అనే హల్లుకి అమ్ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా, అమ్ యొక్క గుర్తు సున్నా అంటే డాకి సున్నా పెడితే డమ్ అవుతుంది. డాకి సున్నా పెడితే డమ్. డాకి పొల్లిస్తే ఇడ్, డా అనే హల్లుకి అహా అనే అక్షరం వచ్చి చేరితే అహా యొక్క గుర్తు విసర్గ, విసర్గ అంటే డాకి ఏం పెట్టాలమ్మా విసర్గ పెట్టాలి. డాకి విసర్గ ఇస్తే డహ అవుతుంది. డాకి విసర్గ పెడితే డహ అవుతుంది. ఈ విధంగా మనకి ఒక హల్లుకి గుణింత గుర్తులు చేరడం వల్ల డా గుణింతం అనేది ఏర్పడింది. ఈ విధంగా డా అనే హల్లుకి గుణింత గుర్తులు చేర్చడం వలన డా గుణింతం అనేది ఏర్పడింది. ఓకేనా, ఓకేనమ్మా అయితే ఒకసారి చూద్దాం. చూడండి, డాకి తలకట్టిస్తే డా, డాకి దీర్ఘం ఇస్తే డా, డాకి కుడిస్తే డి, డాకి కుడి దీర్ఘం ఇస్తే డి, డాకి కొమ్మిస్తే డు, డాకి కొమ్మి దీర్ఘం ఇస్తే డు, డాకి ఋతువం ఇస్తే డ్రు, డాకి ఋతు దీర్ఘం ఇస్తే డ్రూ, డాకి ఏత్వం ఇస్తే డే, డాకి ఏత్వం ఇస్తే డే, డాకి ఐత్వం ఇస్తే డై, డాకి ఓత్వం ఇస్తే డో, డాకి ఓత్వం ఇస్తే డో, డాకి ఔత్వం ఇస్తే డౌ, డాకి సున్నా పడితే డమ్, డాకి విసర్గ ఇస్తే డహ. ఈ విధంగా మనం డాగుణింతం అనేది నేర్చుకున్నామమ్మా. ఓకేనమ్మా, అందరికీ అర్థమైందా డాగుణింతం? ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.